స్వాగతం నేను మీ సాయిరాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎవరిని రోస్ట్ చేస్తున్నావురా? ఈ రోజేరా మనం మాట్లాడుకుందాం. టాపిక్ ఏంట్రా చెప్పరా? దేని గురించి? ఇంకా దేని గురించి రా? నిబ్బిలు ఎక్కువైపోయారు తెలుసు కదా. అంటే అండర్ 18 కిడ్స్ వాళ్ళ గురించే ఇది కేవలం రోస్టేరా, సీరియస్ ఏం కాదు. అండ్ చిన్న పూరోళ్ళు చిన్న స్కూల్కి వెళ్ళే సినిమాలు చూసి చెడిపోవడం నా కళ్ళతో చూసినా నేను. మరీ దారుణం కాకపోయినా ఎందుకు చూడండి, మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి. కెమిస్ట్రీ ఏంటన్నా? మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి. స్కూల్లో ఉండే కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదువుకునే వయసులో కెమిస్ట్రీ గురించి స్టేజ్ మీద నిలబడి వాళ్ళకి చెప్తుండు. అరే వాళ్ళ వయసులో నాకు కెమిస్ట్రీ లేదు కదరా, వాళ్ళు సినిమానే తీశారు. కెమిస్ట్రీ సబ్జెక్టే నాకు స్పెల్లింగే వచ్చేది కాదు, నాకు ఇప్పటికీ రాదు అడిగితే. సిగ్గుపడుతుంది ఎందుకు? మళ్ళీ ఆవిడ కెమిస్ట్రీ అంటే నవ్వుతాది. అంటే లవ్ గురించి అడిగితే మాత్రం తెల్ల ముఖం పెడతది. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? యాంకర్ కి లవ్ గురించి బాగా తెలుసు అనుకుంటా. మా మమ్మీ అక్కడే ఉంది, ఇప్పుడు నేను లవ్ కోసం చెప్తే తింటా. ఏమన్నావు? లవ్ కోసం చెప్తే తింటాను. లైట్ గా లవ్ కోసం చెప్తే తింటా. అందేంట్రా? నిబ్బి అనుకున్నా కదా మావా, దీన్ని పెద్ద ఎర్రి పప్పు అనుకున్నావు కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పెద్ద రాటే దింపావే. ఏంట్రా ఈ జెన్జీ ఇలా తయారయ్యింది? ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరుగుతుంది. అందుకే తమన్ మావన్ నమ్ముకుంటేనే పని అవుతుంది, ఊరికే అనలేదు స్టేజ్ పైన. మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయ్యేలా చూసుకోకండి అని. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే సినిమా ఇండస్ట్రీ మీద అలా చెప్తారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు. అండ్ మామ, నేను మరిన్ని ఇలాంటి వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినరంటే తర్వాత నేను చేసే కంటెంట్ వేరే ఉంటది. వేసుకున్నారని నా పందెం 10,000. పని పాట లేదురా మీకు? పనికి మళ్ళా కమెంట్లు పెడతారు. రేయ్, మీ అమ్మా నాన్న వేసుకున్నారని వేసుకుంటే కోణం పగిలిపోతే నువ్వు పుట్టావని నా పందెం 20,000 రా. మరి సిగ్గు లేదరా? చావు దెబ్బ కొట్టాడు. వాళ్ళు వేసుకున్నారో లేదో అనేది పక్కన పెడితే, వాళ్ళు వేసుకున్నారు పక్కన ఉంటే చాలు, వీళ్ళు వేసుకోవాలి, వీళ్ళ వీడియో రిలీజ్ కావాలి, ఏ సోదరిలా కూడా దాన్ని రియల్ అనుకుని కమెంట్లు పెడతారా మీరు? నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతం అయ్యాయి. నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. గురువు మనోడు తిన్నాడని నా పందెం 10,000. మరో కొండన్న, ఇంకో ముండక్క. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్లు. చాలా గట్టిగానే తిన్నాడు, నా పందెం 1,00,000. రోడ్డు మీద కుక్కలు మురిగినట్టు వీళ్ళు కమెంట్లలో మురుగుతారు. చూడరా సువిశాల భారతం ఎలాంటి కమెంట్లు పెడుతుందో. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మళ్ళీ వీళ్ళే అంటారు వచ్చి, దేశంలో అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. రేయ్, నీ బుర్రనే సరిగ్గా లేదరా. అంతేగా, నీ మీద కమెంట్ వేస్తే తప్పు, కానీ నువ్వు మాత్రం కమెంట్ చేస్తావు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దొరికావు. వాళ్ళు సరుసుకున్నారని నా పందెం 1,00,00,000+. మిమ్మల్ని ఎవరో మార్చలేరురా. అరే వాళ్ళు ఏ ఉద్దేశంతో చూసినా మీరు మాత్రం అదే ఉద్దేశాన్ని అంటగడుతున్నారు కదరా. ఒక పని చేయండి రా, సరదాకి నువ్వు మీ మమ్మీ డాడీ మాట్లాడుకున్నప్పుడు పందెమే, మీరిద్దరు ఇన్నిసార్లు వేసుకుంటేనే పుట్టినా అని. చావు దెబ్బ కొట్టాడు. జపాన్, చైనాలో ఇన్నోవేషన్ ఎదుగుతుంది. మన దగ్గర ఇదే సినిమా మీద కమెంట్లు, క్రికెటర్ల మీద కమెంట్లు, వేరే వాళ్ళ మీద వీళ్ళ మాట్లాడుకునే ముచ్చట్లు, బతుకులు, కమెంట్లు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళు దిగిపోతారు. వాళ్ళు అక్కడ వీళ్ళ నుంచి డబ్బులు సంపాదిస్తారు, వీళ్ళు వాళ్ళని చూసి డబ్బులు పోగొట్టుకుంటారు, టైం పోగొట్టుకుంటారు. అరే అది పక్కన పెడితే వీళ్ళు డ్యాన్స్ చేస్తారా? ముక్కు మూసుకోవాలరా వీళ్ళు డ్యాన్స్ చేస్తే. వద్దురా అయ్యా, ఆపండ్రా. నేను అప్పుడే పోవాలనుకోవట్లా, ఇంకా 70-60 సంవత్సరాల లోపు నేను కొన్ని సాధించిన తర్వాత పోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసి నన్ను ముందే లేపేయకండి. హీరోయిన్ వచ్చింది రోయ్. అరే మొన్నటి వరకు నిబ్బి టిక్ టాక్ లో క్రింజ్ చేసే ఒక నార్మల్ పక్కింటి అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అనుకుంటుంది ఏంట్రా? అరే మనం కాలేజ్ లో ఇలా వయసులో బుక్కులు పట్టుకొని తిరిగేసాంరా. రూపాయి జేబులో ఉండేది కాదు, ఇంట్లో అడిగితే మింగులు. వీళ్ళు సినిమాలు తీసి అదే వయసులో కోట్లు సంపాదిస్తున్నారా? ఈ చదువుకోవడాలు ఇవన్నీ వద్దురా. నా దగ్గర సినిమా స్టోరీలు చాలా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, మంచి జెన్జీ స్క్రిప్ట్ ఇస్తా మీకు. ఏదైనా అదృష్టం రా. అదృష్టం పిల్లిని పులి చేస్తుంది, పులిని పిల్లి చేస్తుందిరా. నన్నేంటే ఎరిపోయేది. నాకు అదృష్టం లేదేంట్రా? నీకు లేదా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకో.
రే 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 డీసెన్సీ మెయింటైన్ చేయరా, స్టేజ్ పైన అలా పట్టుకుంటున్నావేంట్రా? మళ్ళీ వీళ్ళు తీసిన సినిమా ఉంటదరా, చిన్న పోరల్లో సినిమా చూశారనుకో సంస్కారం తప్ప దానికి నెగిటివ్ గా అన్ని నేర్చుకుంటారు. మెల్లగా ఊరా ఉతకపోతాయి అంటే గోళీలు కింద ఉంటాయి కదా మొగోళ్ళకి. ఇప్పుడు ఒక 5th క్లాస్ పోరోడే ఈ సినిమాలు చూస్తాడు, 8th క్లాస్ పిల్లనే ఈ సినిమాలు చూస్తుంది. ఈ డైలాగ్ నాది ఏమని అర్థం చేసుకుంటది. మొన్న స్కూల్లో 10th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. నాకు అందుకే స్కూల్లో సినిమాలు లవ్ స్టోరీలు రాసే వాళ్ళ సినిమాలను నేను ఎంకరేజ్ చేయ, నాకు నచ్చదు. ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చినాను. దీంట్లో ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకేముంది, ఇక జనాలకు కావాల్సింది అదే. మా అన్నగాడు ఈ సినిమాకి ఒక్కటే టికెట్ బుక్ చేసుకొని మరీ పోయిండు. వాడికి చెప్పా, అరే ఎట్లా చూస్తారా ఇలాంటి సినిమాలు అని. సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. చూడండి రా, దేశాన్ని కాపాడండి, ఆడవాళ్ళని చదివించండి. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. అరే వీళ్ళు డాన్స్ చేసినా కూడా నువ్వు సెక్స్ యాపీస్ తీసావేంట్రా మీమ్ లో? వీడి మీద ఇయ్యాలరా పోక్సో. అంతేగా, జూమ్ చేయి అని మీమ్ వేసాడు ఏదవా. ఇప్పుడు ర్యాండమ్ గా మీ ఇంట్లో కూడా అక్కో చెల్లె ఉన్నప్పుడు ర్యాండమ్ గా చేయి తగులుతుంది, అప్పుడు కూడా ఇదే మీమ్ వేస్తావురా నువ్వు. అరే వ్యవసాయదారులు విత్తనాలు నాటుతారు, వీళ్ళేంట్రా క్రింజులు నాటుతున్నారు. అరే అదైనా జస్ట్ సీజన్ కి ఒకసారి విత్తనాలు వస్తాయి, చెట్లు పెరుగుతాయి, మళ్ళీ తీస్తారు, పంట తీస్తారు, అమ్మేస్తారు. బట్ ఇక్కడ ఏంట్రా, ఇవి పెరుగుతానే ఉంది క్రింజు, విత్తనాలు వేస్తానే ఉన్నారు. నేను ఉండలేనురా పై. ఇంట్లో వాళ్ళకు ఒక లెక్క, బయటి వాళ్ళకు ఒక లెక్క. ఇంట్లో ఆడదాన్ని ఏమన్నాడు, బయట ఆడదాన్ని అందరినీ అదే మైండ్ తో చూస్తారు, మీమ్లు వేస్తారు ఎదవాళ్ళు. అందుకే కదా విష్ణుప్రియకి మొన్న 18 లక్షలు వచ్చినాయి సబ్స్క్రిప్షన్ పేరు మీద. సువిశాల భారతదేశం కదా. మరి మీరు చదువుతున్నారా ఓన్లీ సినిమా ప్రమోషన్స్ అయినా? ఈవిడేంట్రా ప్రతిదానికి సిగ్గుపడుతుంది. లవ్ గురించి అడిగినా మీరిద్దరు ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి అన్న, చదువుకుంటున్నావా లేదా అన్న. ఎందుకు మేము కూడా ఆడతాం కదా. ఏంటి మళ్ళీ వెరైటీ మాట్లాడుతున్నావు? మేము కూడా ఆడతాం కదా. అక్కడేం జోక్ ఉందిరా, బీజిఎం వేసి నవ్వుతున్నారు. తిన్నావా? నవ్వండ్రా. ఆడు బీజిఎం వేస్తాడు. ఎందుకు? ఈ టీవీ ఛానల్స్లలో ప్రోగ్రామ్ ఉంటది గంట, బట్ దీంట్లో బీజిఎంస్ 30 నిమిషాలు వేస్తాడు ఆడు. ఒకప్పుడు కుళ్ళు జోకులు వేస్తే నీ కుళ్ళు జోకులకు ఎవరు నవ్వుతారా అనేవాళ్ళు, ఇప్పుడు జస్ట్ బీజిఎం పడితే చాలు నవ్వమంటున్నారు. ఇదమ్మా ఒకసారి మైక్ ఇచ్చి మాట్లాడు. తిన్నావా? చదువుకున్నావా? పదా పార్క్ వెళ్దాం. ఇప్పుడు ఇట్లాంటి థింగ్స్ ని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. నాకెందుకు ఎంజాయ్ చేయడం రాదు ఇటువంటి థింగ్స్ ని? వై కమెంట్ లో చెప్పండి రా. ఈవిడ అందరితో అన్ని చోట్ల అంటది, బట్ వాడితో మాత్రం రే చైల్డ్ ఆర్టిస్ట్ గెటప్ వేసే వయసులో హీరో హీరోయిన్ అని చెప్పి సినిమా తీసేయడమేంట్రా? మంగపదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఒక తీయని అబద్ధమేమో. ఈ రోస్ట్ కూడా అబద్ధమేరా. ఆయన వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి, నవ్వించండి. అండ్ ఇక్కడ దాకా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయగలుగుతా. అరే వెయిట్ లైక్ చేసి ఏదో ఒకటి కమెంట్ చేసి హైప్ ఇవ్వు. బాయ్.